అయ్యవారి కృష్ణారావు గారు, అతని పేరు సుప్రసిద్ధం. అతని గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయ్యవారి కృష్ణారావు గారు అంటే నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం అని చెప్పవచ్చును. దాదాపు 40 సంవత్సరాల పైగా ప్రజాసేవలో పబ్లిక్ సర్వెంట్గా సేవలు అందించినారు ప్రజలకు. ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం కలదు. ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినా కూడా అవినీతి మరకలు అంటలేదంటే అతని నిజాయితీ ఏందో మనం చెప్పవచ్చును. ఒక పొలిటీషియన్ దగ్గర పనిచేసినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నో రకాల వృత్తులు వస్తాయి. అయినా కూడా వాళ్ళ పొలిటీషియన్కి నచ్చజెప్పి రూల్స్ ప్రకారం నడుచుకున్నారు తప్ప రూల్స్ ఏనాడు అతిక్రమించలేదు. అందుకే నేడు వారి శేష జీవితంలో కూడా శాంతంగా జీవిస్తున్నారని చెప్పవచ్చు. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆశయంతో పదవి విరమణ పొందిన తర్వాత కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆశయంతో భారతీయ జనతా పార్టీలోకి చేరి ప్రజాసేవలో నిగమనయ్యారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నారు. వారే ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఆర్ కృష్ణారావు గారు మనతో ఉన్నారు. వారితో ప్రస్తుత రాజకీయాలపైన, అదేవిధంగా సివిల్ సర్వెంట్ రూల్స్ అతిక్రమిస్తే జరిగే పరిణామాలపైన చర్చిద్దాము. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? అదే ఉన్నారండి. ఇప్పుడు పదవీ విరమణ పొందినాక అనేక మంది బ్యూరోక్రాట్లు కానీ, సర్వీస్ వాళ్ళు పబ్లిక్ సర్వెంట్లు కానీ వాళ్ళు సొంత వ్యాపారాలు నిర్వహించడం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో కలపడం కానీ, మన వాళ్ళతో టైం పాస్ చేస్తూ ఉంటారు. అందుకు భిన్నంగా మీరు ఒక రాజకీయ పార్టీలోకి వచ్చినారు. కారణం ఏంటి సార్? అంటే రాజకీయాలంటే నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది, నాకేమీ డౌట్ లేదు. స్టూడెంట్ డేస్ నుంచి కూడా ఇండియన్ పాలిటిక్స్ కీన్గా ఫాలో అవుతూ ఉండేవాడిని. రాజకీయాలంటే అదేవి అవాయిడ్ చేయాల్సినటువంటి అంశాలు ఏమి కాదు కదా. రాజకీయాలు ఒకటే కాదు, నేను చాలా అదర్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నాను. అది ఒకటే యాక్టివిటీ కాదు. మొత్తం మీద రిటైర్డ్ అంటూ లేదు, యాక్టివ్గా లైఫ్ ఉండాలి అనేది నా ఫిలాసఫీ. ఎప్పటికైనా లైఫ్ అంతా యాక్టివ్గా ఉండాలి. రిటైర్మెంట్ అనేది మనసు కాదు, పోస్ట్కి అంతే. ఆ రోజు ఆ గవర్నమెంట్ పోస్ట్ కు రిటైర్మెంట్ అయిపోయింది. లైఫ్ లో చేసేటటువంటి అంశాలకు యాక్టివిటీకి రిటైర్మెంట్ అనేది ఉండదు. సార్, మీరు అనేక మంది ముఖ్యమంత్రులకు పనిచేసిన అనుభవం ఉంది సార్. దానికి ఏనాడు మీరు అవినీతి మరకలు అనట్లేదు, కానీ రూల్స్ చక్కగా ఫాలో అయ్యారు. కొన్ని సందర్భాలు రూల్స్ ఫాలో కానీ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ మాన్యకు ఇబ్బందులు గురవుతున్నారు సార్. వాళ్ళకి ఇచ్చేది మీ సలహా ఏంటి సార్? ప్రధానంగా ఒకటి, రాజకీయ నాయకుడు ఎప్పుడైనా కానీ తన అవసరాన్ని చూసుకుంటాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎవరున్నా కానీ, ఎవరు అక్కడ ఉన్నా కానీ, అదే రకాల పార్టీ అది కొద్దిగా మనసులో పెట్టుకొని క్యారీ అయిపోకుండా మన లిమిట్స్ తెలుసుకొని ఎప్పటికైనా కానీ ఆన్సరబుల్, ప్రతి నిర్ణయానికి మనం ఆన్సరబుల్ అనేటటువంటిది ఉండాలి పెట్టుకొని బ్రాడ్గా కాస్త అప్లికేషన్ ఆఫ్ మైండ్తో ముందుకు పోతూ ఉంటే ప్రాబ్లం ఏంటి సార్? ఈనాడు మనం చూస్తున్నాం సార్, అనేక రాష్ట్రాల్లో కూడా మంత్రుల పైన ఎలిగేషన్స్ వస్తున్నాయి, అవినీతి అని ముఖ్యమంత్రి పైన వస్తున్నాయి. ఫస్ట్ వాళ్ళ మీద ఎలిగేషన్ రాగానే దర్యాప్తు సంస్థలు అనేవి సిబిఐ కానీ, ఈడీ కానీ ఫస్ట్ ఐఏఎస్ల మీద అటాక్ చేస్తారు సార్. ఐఏఎస్ల తర్వాతే మంత్రుల మీదకి వెళ్తాయి సార్. అంటే వీళ్ళ ప్రభావం దాంట్లో అవినీతి ఉంటుందని వాళ్ళు భావించి వెళ్తారు సార్. అవినీతికి దానికి సంబంధం లేదు. గవర్నమెంట్ లో డెసిషన్ ఏది కూడా నిర్ణయం. అవినీతి దేనికి సంబంధించింది? అవినీతి ఊరిక హ్యాపెన్ కాదు కదా. అవినీతి ఏదో ఒక నిర్ణయానికి అనుబంధంగా ఉంటుంది. నిర్ణయం దేని మీద తీసుకుంటారు? ఫైల్స్ లో తీసుకుంటారు. ఎక్కడ ఫైల్ అనేటటువంటిది గవర్నమెంట్ డైరెక్ట్గా సీఎం సంతకము, మినిస్టర్ సంతకం ఉండేటట్టు రన్ కావు. ఒక ఫైల్ కింది నుంచి పై దాకా నడుస్తుంది. కింది నుంచి పై దాకా అందరూ దాని మీద వాళ్ళ అప్లికేషన్ ఆఫ్ మైండ్, వాళ్ళ వ్యూ పాయింట్ రాయాల్సి ఉంటాయి. సో ఇవన్నీ ఫైల్లో ఉంటాయి కాబట్టి అది మినిస్టర్ మీద చేయాలన్నా, సీఎం మీద చేయాలన్నా, ఎవరి మీద చేయాలన్నా ఆ ఫైల్ రన్నింగ్ అంతటిని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ ఫైల్ రన్ చేసేటప్పుడు
రూల్స్ను ఎవరెవరు అతిక్రమించారు, ఎందుకు అతిక్రమించారు, దానివల్ల వాళ్ళు ఏమైనా లబ్ధి పొందారా, ఇవన్నీ ఇష్యూస్ పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా ఏ ఇష్యూ వచ్చినా కానీ అధికారులు కూడా బాధ్యులు కావటం, అధికారులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని రావటం బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత నీదేమి రోల్ లేకపోతే అక్కడ అవుతుంది. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అందరినీ అడగటం అనేది సాధారణ, అనూషువల్గా ఏమీ లేదు. సార్ మీరు అన్నా మంది ముఖ్యమంత్రుల దగ్గర మంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం కలుగుతుంది. ఏనాడైనా పొలిటికల్ లీడర్ మీ పైన ఒత్తిడి చేసేస్తా సార్, రూల్ మా కోసం రూల్స్ అతిక్రమించాం సార్, మేము చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చాము అని అంత క్లియర్ గా అంత ఇదిగా చెప్పకపోవచ్చు, బట్ సటిల్ గా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. అని కూడా మీరు అన్ని వాళ్ళని కూడా మెప్పించి మనం చూసుకొని పోవాలి. బికాస్ ఫైనల్ గా ఈ డెసిషన్ మనది, సంతకం మనది, కాబట్టి అది చూసుకుంటాం. సార్ మీరు దాదాపు 40 సంవత్సరాలు ప్రజాసేవ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్గా చేశారు, చీఫ్ సెక్రటరీ చేశారు. అంటే చీఫ్ సెక్రటరీ అంటే దాదాపు షాడో సీఎం టైపు. కానీ మీరు ఇంకా రిటైర్మెంట్ అయినా కూడా రాజకీయాలు రావాలని ఎందుకు అనిపించింది సార్? రాజకీయాలంటూ ఏమీ లేదు, బేసిక్గా యాక్టివ్గా ఉండాలనేది నా ఉద్దేశం. యాక్టివ్గా ఉండటంలో రాజకీయాలు కూడా ఒక ముఖ్యమైనది. దాన్ని చెప్పాను కదా, రాజకీయాలు అంటే మొదటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉందని, స్టూడెంట్ టైం నుంచి బాగా కీన్గా ఫాలో అవుతూ ఉండేవాడిని. సో అదొక ఇది. రెండోది, మొత్తం మీద మ్యాక్సిమం సొసైటీ మీద ఇంపాక్ట్ ఉండేటటువంటి ఏరియా ఏదైనా ఉందంటే అది రాజకీయమే. నువ్వు దాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎప్పటికైనా రాజకీయం చాలా ఇంపార్టెంట్. రాజకీయం మాకు పనికిరాదు అని పక్కకు పోవడం కరెక్ట్ కాదు. రాజకీయాలు ఉండాలి, మనం సరిగ్గా ఉండాలి, మనం ఏదైనా చేయగలిగింది ఉంటే చేయాలి, మంచి చేయాలి. ఆ ఉద్దేశంతో మీరు సార్ మీరు సిఎస్గా ఉన్నప్పుడు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో సిఎస్గా ఉన్నారు, చంద్రబాబు సార్ దగ్గర పనిచేశారు. వాటిలో ముఖ్యమైనది అమరావతి రాజధాని భూముల విషయం. 33,000 ఎకరాలు సేకరించారు. అన్నింటిలో మీరు క్రియాశీలక పాత్ర పోషించినారు. తర్వాత మీరే 33,000 ఎకరాలు అవసరం లేదని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. దానికి కారణం అప్పుడేమో అవునన్నప్పుడు కాదంటున్నారు. లేదు, అవునని ఏం పెద్దగా నేను అనాల్సిన అవకాశం నాకు ఇవ్వలేదు. బికాజ్ అప్పటికే నేను CCLAగా ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టాను. అది ఇట్లా ఈ కొత్త రాష్ట్రానికి అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన ప్రదేశంలో రాజధాని ఉంటే బాగుంటుంది, బాగా గవర్నమెంట్ భూములు ఉన్న చోట్ల పెడితే అభివృద్ధి చేయడానికి కూడా మంచి వెసులుబాటు ఉంటుంది అని చెప్పి, దొనకొండ బాగుంటుందని నేనే సజెస్ట్ చేశాను. ప్రకాశం జిల్లాలో అప్పుడు దాని మీద కొంత నడిచింది. వీళ్ళు అధికారంలోకి రాగానే నా వ్యూ పాయింట్ దానికి అనుకూలంగా ఉందని తెలుసుకుని నన్ను పక్కన పెట్టారు. పెద్దగా నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. మొత్తం అమరావతి ప్రాసెస్లో నా ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా మినిమం. నా అభిప్రాయం కూడా పెద్దగా ఏమి అడగలేదు. వాళ్ళకే ఒక వ్యూ పాయింట్తో వచ్చారు, దాని ప్రకారంగానే పోయినారు. సో ఆ రోజు కూడా నేనేం పెద్ద దానికి ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి బ్యూరోక్రాట్ కాదు. ఎందుకంటే సహజంగా వాళ్ళ ఎజెండాకు నేను సరిపోను అనుకుని వాళ్ళే నన్ను పక్కన పెట్టాను జరిగింది. సార్ ఆ రోజు భూ కుంభకోణంలో 100 మందికే లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సహకరించారు అనేది ఆనాడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సార్ అభిప్రాయపడ్డాడు. ప్రెస్లో అన్ని చోట్ల విమర్శించారు. ఆ తర్వాత మీరు కూడా ప్రెస్ ముందులకు వచ్చి అమరావతి అందరిది కాదు కొందరు దాన్ని కూడా మీరు చెప్పారు. ఆనాడు చంద్రబాబు అను వాళ్ళ కేబినెట్ మంత్రులు మీ పైన విమర్శలు చూపించారు. అది కరెక్ట్ కాదు, అప్పుడే ఒక మాట మాట్లాడిన మంత్రులు కూడా మీరు అన్నారు. కానీ అది ఇప్పటికీ రగడ జరుగుతుంది. అది ఏమైంది అనుకుంటున్నారు సార్ మీరు అమరావతి రాజధాని పైన? ఒకటి చెప్పలేము. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఏమవుతుందో చూద్దాం. బికాస్ ఇప్పుడు అది లీగల్ సైడ్కి వెళ్ళిపోయింది. సో లీగల్ సైడ్కి వెళ్ళిపోయింది, కాంప్లికేట్ అయింది. కాంప్లికేట్ అయి ఉండకూడదు. అదే నేను ఆ రోజు చెప్పింది కూడా అదే. కొద్దిగా దార్శనికంగా అన్ని ప్రాంతాలను కలుపుకొని పోతూ నిర్ణయం తీసుకొని ఉంటే ఇదో సమస్య కింద ఉండేది కాదు. అది చేయలేదు కాబట్టి ఈ రోజు అది సమస్య అయింది. చూద్దాం ఏమొస్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా వస్తుంది దాన్ని. సార్ ఈ రాజధాని పైన ఎన్నికలకు వెళ్తే చంద్రబాబు సార్ గెలుస్తారని ధీమా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి సార్ 3 రాజధానులు నేను వెళ్తా అంటున్నారు సార్.
పవన్ కళ్యాణ్ సార్ ఏమో న్యూట్రల్లో ఉన్నాడు. అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నా సార్ రేపు ఏది? 2024 ఎలక్షన్? 2024 ఎలక్షను నా దృష్టిలో స్టేట్ అసెంబ్లీ హంగొస్తుందని అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన కలిసి గట్టిగా పోరాడాలి. అది ఇప్పటి నుంచి అది ఇంకా పూర్తిగా సెట్ కావటం లేదు. ఇద్దరు కలిసి కంబైన్డ్గా ఒక స్ట్రాంగ్ ఫోర్స్ కింద గనక తమ వాయిస్ను వినిపించి ఎలక్షన్లలోకి పోగలిగితే ఎలక్షన్ రిజల్ట్ హంగొస్తుంది, తప్పకుండా హంగొస్తుంది. వస్తుందని భావిస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి సార్ మొన్న విశాఖపట్నం సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సార్. నా వల్ల లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి, నా వల్ల లబ్ధి పొందిన కుటుంబాన్ని నేను అడగను, మీ మనసాక్షి ఓటేయండి అంటున్నారు సార్. ఆ లెక్క ప్రకారం గవర్నమెంట్ లెక్క ప్రకారం చూసుకున్నా ఇప్పుడు 120 సీట్లు వస్తున్నాయి, వాళ్ళు కన్ఫామ్గా చూస్తున్నారు సార్. అంతమంది లబ్ధి పొందారని చూస్తున్నారు సార్ వాళ్ళు కాన్ఫిడెంట్గా. చంద్రబాబు సార్ ఏమో నా లాస్ట్ అవకాశం, ఈ అవకాశం ఇకపోతే రాష్ట్రాన్ని కాపాడేవాడే లేడు, నేనే దిక్కు అన్నట్టు ఆయన సెంటిమెంట్తో వెళ్తున్నారు సార్. ఈ బీజేపీ పార్టీ అంత స్టేట్మెంట్ లేకపోతుంది ఎందుకంటే సార్, ఏదో ఒక స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ లాగా కానీ చంద్రబాబు సార్ లాగా కానీ బీజేపీ గవర్నమెంట్ బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చినా క్యారీ చేసే మీడియా లేదు కదా ఈరోజు. ఆంధ్రాలో ఉన్న మీడియా అంతా తెలుగుదేశం మీడియా ఉంది, వైఎస్ఆర్సీపీ మీడియా ఉంది, ఇంకే మీడియా లేదు అక్కడ. అదే ఒక స్టేట్మెంట్ అండి, మేము వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాం, లేకపోతే మేము వస్తే అది తీసుకొస్తాం, మేము వస్తే మంచి చేస్తామని అంటున్నారు వాళ్ళు. స్టేట్మెంట్లు ఇవ్వకేం కాదు, ఇచ్చినా క్యారీ చేసే మీడియా లేదు ఇప్పుడు. అది ఆంధ్రాలో పెద్ద ప్రాబ్లం. మీడియా లేకపోవడం అంటే మీరు సార్ భారతీయ జనతా పార్టీకి మీరు ఉన్నారు సార్. అసలు భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి అసలు లేదు కండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెటూరు గ్రామాలు, టౌన్లో తీసిన సింబల్ పల్లెటూరు ప్రజానికి ఆ సింబల్ కమలం పువ్వు అనేది కూడా తెలియదండి. దాన్ని అసలు మీరు ఎలా తీసుకెళ్తారు సార్? అదే చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అది బేసిక్ ఫోకస్ ఈ రోజు పార్టీదంతా దాని మీదని. సింబల్ జనానికి తెలియదు కమలం పువ్వు అనేది. అందుకని అది తెలిసే బాగా విస్తృతంగా సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బలపరచడానికి గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రయత్నం జరుగుతూ ఉన్నది, పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే ఇది ఏదో ఒక కుల పార్టీ కాదు, ఒక కుటుంబ పార్టీ కాదు, ఒక వారసత్వ పార్టీ కాదు. కొన్ని సిద్ధాంతాలకు, కొన్ని విధానాలకు, దేశ సంక్షేమానికి, దేశ రక్షణకు, దేశ శ్రేయోభివృద్ధికి అంకితమైన పార్టీ. ఆ మెసేజ్ని తీసుకుపోవాలి ప్రజల్లోకి. అదే చేస్తున్నారు. అది ప్రజలు తెలుసుకున్న రోజు పార్టీకి ఎటువంటి ప్రాబ్లము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు. టైం పడుతుంది, ప్రతి చోట్ల పడుతుంది. మిగిలిన చోట్ల రెండు ఎంపీల సీట్ నుంచి 300 ఎంపీల సీట్లకు రావటం అంటే సామాన్యమా? అదే ఆంధ్రాలో కూడా త్వరలో జరుగుతుంది సార్. రేపు బీజేపీ పార్టీతో చంద్రబాబు నాయుడు సార్ కలిస్తే బీజేపీ పార్టీ ఎదుగుదల ఉన్నది అనేది వైసీపీల మాటలండి. బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు మధ్య ఎన్నికలకు వెళ్తే బీజేపీ పార్టీ అసలు ఉండదు రాష్ట్రంలో అనేది వైసీపీ వాదన అండి. దానికోసం చంద్రబాబు నాయుడు అనే పొత్తులు అని మోడీని కలవటం, అమిత్ షా కలవటం జరుగుతుంది అనేది వాళ్ళు వాదిస్తున్నారు సార్. అది నిజమైంది సార్? బీజేపీ అను టీడీపీ పొత్తు వాళ్ళ సంగతి వాళ్ళని చూసుకోమను. వైఎస్ఆర్సీపీ వారికి బీజేపీ సంగతి దేనికి? బీజేపీ ఉంటుందా లేదా అనేది బీజేపీ చూసుకోవాలి, వైఎస్ఆర్సీపీకి కాదు. ఫస్ట్ పాయింట్ అది. రెండోది, చాలా క్లియర్గా బీజేపీ నాయకత్వం 100 తడవలు చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పొత్తు బీజేపీ జనసేన మధ్యనే, తెలుగుదేశంతో లేదు అని. ఎవడో అనుకుంటున్నాడు, వాడి మాట అన్నాడు, వీడి మాట అన్నాడు, దానికి మీరేమంటారంటే మేమేం సమాధానం చెప్తాం? ఈరోజు చాలా క్లారిటీతో బీజేపీ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన కలిసి ఎలక్షన్కి వెళ్తారు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు సార్ 2024లో. అదే చెప్తున్నాను కదా, ఇప్పటి నుంచి కంబైన్డ్ గా బీజేపీ జనసేన గనక క్షేత్రస్థాయిలో గట్టిగా ప్రయత్నం చేసి ఈ రాష్ట్రానికి ఈ 2 కుటుంబ వారసత్వ కుల పార్టీల వలన జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించగలిగితే తప్పకుండా ఈ కూటమికి
మంచి ఆదరణ ప్రజల నుంచి ఉంటుంది. చూసింది. సార్ ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ సార్ ఆయనకి రాజకీయంగా జిమ్మిక్కులు తెలియదని, రాజకీయ అవగాహన లేదని, ఏ రోజు ఏం మాట్లాడుతూ వాళ్ళకే అని జనాల్లో ఉందండి. నాయకులు అంటాం కాదు సార్, జనాల్లో కూడా ఉంది. అతను ఏ డిసిషన్ ఎప్పుడు తీసుకుంటారో అతనే తెలియదు. ఒక పక్కేమో బీజేపీతో పోతా అంటారు, తర్వాత టీడీపీతో పోతా అంటారు, ఓ రోజు నేను సింగిల్ గా అంటాడు, లేకపోతే వైసీపీని ఓడించిన అదేమంటాడు అనేది ఆయన జనాల్లో ఉంది సార్. అతనితో మీరు ముందుకు వెళితే భారతీయ జనతా పార్టీ అనేది మీరు అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారని భావిస్తున్నారండి? ఏ రాజకీయ చతురత తెలిసి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి అంత అనతి కాలంలోనే గొప్ప విజయాన్ని సాధించగలిగాడు. సో ఇదేం రాజకీయం ఏమి ఒక గొప్ప తంత్రం అందరికీ తెలియవాలేం కాదు, ఎక్స్పీరియన్స్ మీద అదే తెలుస్తూ ఉంటుంది. ఒకటి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది 2 విషయాలు. ప్రజలకు మేలు చేయాలి అనేటటువంటి సంకల్పం, చెయ్యాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన బ్రాడ్గా అదొకటి చక్కగా అవుపిస్తుంది. ఈరోజు ఆ 2 విషయాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ 2 పార్టీలు విఫలమవుతున్నాయి. వాళ్ళ ప్రయోజనమే కానీ జన ప్రయోజనాన్ని ఇద్దరు చూడటం లేదు. కాబట్టి కొంత కన్సిస్టెంట్గా అదే ఇప్పుడు చెప్తూ ఉన్నది, ఇద్దరు కలిసి కనుక ఇప్పటి నుంచి ఒక ఉమ్మడి ప్రణాళికకు అనుగుణంగా కనుక తమ విధానాన్ని ముందుకు తీసుకొని పోతే తప్పకుండా మంచి ఫలితాలు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీస్తున్న ఆర్థికంగానే కూడా మీ స్టేట్మెంట్లు ఇచ్చారండి. దానిపై ఏం సార్ మీ కామెంట్? నిజంగా అదే దివాలా తీస్తూ ఉన్నది, అయిపోయింది. అసలు యాక్చువల్గా ఇంతకన్నా బ్యాడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్, ఆర్థిక విచ్చలవిడితనం ఇంకెక్కడో చూచుంటాం. ఈ 24 ఎలక్షన్లు గెలవటమే మా ధ్యేయం అన్నట్టుగా పంచుతున్నారు. ఏదో వేలం వెరిగా ఎవరు చేయలేని విధంగా అప్పులు తెచ్చి పంచుతున్నారు. వీళ్ళు తిరిగి 24లో వచ్చినా కానీ అది కొనసాగించలేరు. అన్ని పథకాలు మూతేస్తాడు, దాంట్లో ఏమి డౌట్ లేదు. అది ఒకటే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఈయనకు వేసేస్తే ఇవన్నీ కంటిన్యూ అవుతాయంటే కల్లా, ఎవరు వచ్చినా కల్లా. ఇప్పటికే 24 దాకా దీన్ని ఎట్లా కంటిన్యూ చేయాలన్నా, ఎక్కడ డబ్బు పుడుతుందా, ఏమేమి తాకట్టు పెడదామా, ఉన్న మొత్తం రాష్ట్రాన్ని ఊడ్చి నా వరకు 24లో గెలిచేటట్టు చూసుకుందాం అన్నట్టుగా పోతూ ఉన్నాడు ఈయన. సో ఆర్థికంగా రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది, దాంట్లో ఏమి డౌట్ లేదు. సార్, ఇప్పుడు గ్రామీణ ప్రాంత ఓటర్ల మటుకి వైసీపీ ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళకి యాపిల్ కంపెనీ వస్తుందా, యామ్జాన్ వస్తుందా అని అనవసరం అండి. మనకి నెలకి 1000 రూపాయలు పింఛన్ పడుతుందా పట్టలేదా ఉన్నారు అని జనం ఆలోచిస్తారు సార్, పల్లెటూరు జనం. వాటి మీద జగన్మోహన్ రెడ్డి సార్ ఫోకస్ పెట్టినండి. చంద్రబాబు సార్ కూడా టౌన్లో వాళ్ళ మీద పెట్టినండి. జనసేన పార్టీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెట్టింది సార్. బీజేపీ పార్టీ గ్రామాలలో ఓటర్ల మీద ఫోకస్ పెట్టింది. ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నా సార్? ఫస్ట్ థింగ్, ఈ స్కీములు ఇంకో సంవత్సరం నడవాలి. ఇప్పటికే ఎట్లా ఉందనంటే మొత్తం రాష్ట్రం అంతా ఓవర్ డ్రాఫ్ట్లో ఉండి పనిచేస్తున్నాడు. సో ఇది నడిచేది కాదు, ఈ లోపలనే ఇది బెడ్స్ కొడుతుంది. ఇది బెడ్స్ కొట్టి 1 నెల పెన్షన్ పడకపోతే అప్పుడు చూడాలి పరిస్థితి. సో అదేమి దీనివల్ల ఈయన పెద్దగా లబ్ధి పొందుతున్నాడని నేను అనుకోను. ఫస్ట్ పాయింట్. 2, ఒక వర్గానికి ఇవ్వటంగా ఎన్ని వర్గాలకు ఆయన హాని చేస్తున్నారనేది మోర్ ఇంపార్టెంట్. ఇచ్చిన వాడు గుర్తుపెట్టుకోడు, ఇవ్వని వాడు మాత్రం ఏటేసేటప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. పెన్షనర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ బాగా దెబ్బతిన్నాడు. ఉద్యోగాలు లేవు, యూత్ బాగా ఇదై ఉన్నది, నిరాశలో ఉన్నారు. గ్రామాల్లో 2 కూడా చూస్తారు కదా. ఓవరాల్గా కూడా నీకు రోడ్డు బాగాలేక, వాటర్ సరిగ్గా రాక, ఎలక్ట్రిసిటీ లేక, ఇవన్నీ లేకపోతే నాకు 1000 రూపాయలు వస్తుందనేది కూడా మైండ్లోకి రాదు. ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. సో ఏదో పని చేస్తున్నాను వచ్చేస్తాను అనుకోవటం, అది ఆయన అనుకోవటం. ఇంతకన్నా పాపులిజం వేవ్ మీద వచ్చి పాలన చేసిన వాళ్ళు, ఇంతకన్నా ఎక్కువ కరిస్మా ఉన్న వాళ్ళకే 2వ తడవ రాలేకపోయినారు. మిసెస్ గాంధీ, ఎన్టీ రామారావు, అంతకన్నా గొప్ప కాదు కదా ఈయన. సార్,
మీరు అప్పుడు భారతీయ జనతా పార్టీ చేరక ముందు వైసీపీలో జాయిన్ అవుతున్నారు, వైసీపీలో మీకు కీలక పాత్ర రాబోతుంది అనేది బాగా ప్రసారం జరిగిందండి. అప్పుడు వైసీపీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల మీరు మానుకున్నారు సార్. ఆ కారణాలు ఏంటంటే మీరు రాజమండ్రి ఎంపీ టికెట్ అడిగారని జగన్మోహన్ రెడ్డి సార్ని, రాజమండ్రి టికెట్ ఇవ్వడం కుదరదని, పార్టీ సేవ చేసినాక గవర్నమెంట్ వచ్చినాక మంచి పోస్ట్ ఇస్తాను మీకు హామీ ఇచ్చినట్టు, మీరు హామీ కాదని రాజమండ్రి ఎంపీ టికెట్ ఇస్తేనే నేను పార్టీ చేస్తాను లేకపోతే సైనికాన్ని అని మీరు వెనుక్కొచ్చారు అనేది జనాల్లో ఉన్న విషయం అండి. అది నిజమేంటారా సార్? మొదటిది భ్రమ, రెండోది అంతకు మించిన భ్రమ. సో అది జనాలు ఉంది సార్, ఇప్పుడు ఉంది రాజమండ్రి ఎంపీ టికెట్ అడిగారు అనేది. జనాల్లో ఏముందనే దానికి నేను ఆన్సర్ చెప్పలేను. ఎవడో రూమర్ పుట్టిస్తే ఆ రూమర్ స్ప్రెడ్ చేస్తే ఇట్లా మీలా ఎవడో చెప్పుండి ఉంటాడు. సో అది అయి ఉంటుంది. నేను అది అడగలేదు, అంత పెద్ద టచ్ లో కూడా లేను. బేసిక్గా నా పోరాటం అంతా తెలుగుదేశం మీద ఉండింది. అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది, అది వేరే విషయం. వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అయింది, కానీ వైఎస్ఆర్సీపీ చెప్పబట్టి చేసింది కాదు, వాళ్ళతో ఏమి నాకు లింక్ ఉండి చేసింది కాదు. సో అది మొదటి నుంచి కాస్త ఐడియాలజికల్గా నేను బీజేపీ సైడ్, దాంట్లో ఏమి. ఇన్ఫ్యాక్ట్ నేను బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా, ఏది తెలుగుదేశం అక్కడ ఉన్నప్పుడు, వైజాగ్ వెళ్ళి మాధవ్ గారి కోసం మీటింగ్ పెట్టాను. ఇది బీజేపీ. సో బీజేపీ వాస్ మై థింగ్. చేరాలనా వద్దా అనేది అది ఆలోచించుకుంటున్నా. ఇండిపెండెంట్గా ఉండి దానికి సపోర్ట్ చేయటమా, చేరి సపోర్ట్ చేయటమా. సరే, అప్పుడు ఆయన కన్నా లక్ష్మీనారాయణ గారు సార్ చేరితే బాగుంటుందని తీసుకుపోయినాడు అమిత్ షా గారి దగ్గరికి. సరే, ఆయన జాయిన్ కామన్నాడు. ఇటు తిరిగి నేను బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధమైనాను కాబట్టి జాయిన్ అవ్వటం జరిగింది. మిగిలినవన్నీ రూమర్లు, వాటికి నేను పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం. సార్, మీ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సార్ అని సోమిరాజ్ మధ్య విభేదాలు వచ్చినాయని మన పేపర్లు రావటము, అది నిజమనే వాళ్ళు కూడా ఎవరు ఖండించలేకపోయారు. మా మధ్య విభేదాలు ఎవరు ఖండించలేదు. అది దెబ్బతీస్తుంది అనుకుంటున్నా సార్? లేదు, పెద్దగా ఏమి దెబ్బతీయదు. ఏదైనా ఉన్నా హెడ్ ఆఫీస్, హైకమాండ్ చూసుకుంటాయి. సార్, మీరు అప్పుడు అమరావతి కొందరు ఒక పుస్తకం రాశారండి. ఆ పుస్తకం పైన విమర్శలు వచ్చినాయి సార్. ఆ పుస్తకం ఎందుకు రాశారు సార్? మీరు గవర్నమెంట్ అధికారిగా ఉన్నప్పుడే ఓకే అన్న తర్వాత రాగానే రాశారు అనేది ఆనాటి టీడీపీ మంత్రులు, అనేక క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. పుస్తకం ఎందుకు రాశాను అంటే, ఆ రోజు నేను దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత, బ్రాహ్మిన్ కార్పొరేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఒకటిలో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పోయి చూడు. దాంట్లో ఆ రోజే చెప్పాను, నేను రాద్దాం అనుకుంటున్నాను, రెండింటి మీద ఆగిపోయినాను. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి రాయలేదు. ఆ పీరియడ్లో ఏం జరిగిందనే దాని మీద ఒక పుస్తకము, అమరావతి మీద ఒక పుస్తకం రాస్తానని ఆ రోజు చెప్పాను. చెప్పిన దానికి అనుగుణంగా రాశాను. ఇక గవర్నమెంట్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసామనే దానికి ఇందా సమాధానం చెప్పేశాను కదా ఆల్రెడీ. సార్, భారతీయ జనతా పార్టీ మీద కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనేక వ్యతిరేకత 8 ప్రజాస్వామ్య గవర్నమెంట్లని, కర్ణాటక అంటే మహారాష్ట్ర, ఇలాంటి ఏకపక్షంగా వచ్చిన గవర్నమెంట్లను పడగొట్టి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎమ్మెల్యేల మీద, అక్కడ ఉన్న అతను మద్దతు తెలిపిన వాళ్ళ మీద ఈడీని, సిబిఐని వదిలింది అనేది, అది నిజమనేది జనానికి తెలిసింది. ఇలా చేయడం వల్ల రేపు భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భావించట్లేదు సార్, వ్యతిరేకంగా ఉంటాయి ప్రజల్లో కేంద్రంలో? అయితే నాకు మీరు అన్నంతగా నేనేం అనుకోను. ప్రతి పార్టీ ధ్యేయం ఏంది, అసలు ఎందుకున్నావు నువ్వు రాజకీయాల్లో? అధికారం మాట్లాడడానికి. అధికారం ఒకటి కాదు, అధికారం ద్వారా నీ ఫిలాసఫీని ఇంప్లిమెంట్ చేయడానికి, నీ అజెండాని ఇంప్లిమెంట్ చేయడానికి దాంట్లో తప్పేమీ లేదు. బ్రాడర్ అజెండా ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 370 అబ్రిగేట్ చేయాలి, అది బీజేపీ ఫిలాసఫీ, దానికి కట్టుబడి ఉంది. దానికోసం ఏమైనా చేస్తుంది. ఆ రోజు ఒక 4 ఎంపీ టికెట్లు ఓట్లు తక్కువ పడితే దాన్ని ఏ రకంగా తెచ్చుకోవాలని చూస్తుంది. ఎందుకంటే బ్రాడర్ ఆబ్జెక్టివ్ ఏంది, 370ని అప్గ్రేడ్ చేయటం, అది దేశానికి అవసరమని బీజేపీ గట్టిగా నమ్ముతుంది. అట్లాగే అన్ని రాష్ట్రాలకు స్ప్రెడ్ అయ్యి ఒక పొలిటికల్ పార్టీగా, జాతీయ పొలిటికల్ పార్టీకి, ఇప్పుడు కొంత దానికి కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. 2-3 రాష్ట్రాలు ఇంకా పూర్తిగా పెనిట్రేట్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. చేసిన తర్వాత పెనిట్రేట్ చేసి వచ్చిన తర్వాత ఇంకొక రకమైన వ్యూహం ఉండొచ్చు. ఆ రోజు ఇప్పుడు లైక్ ఫుల్ మెజారిటీ వచ్చిన తర్వాత యూపీలో ఎవరు వచ్చాడు? బీజేపీ. మామూలు రాజకీయ నాయకుడు రాలేదు అక్కడికి.
ఒక నిబద్ధత కలిగిన కార్యకర్త వచ్చాడు. ఎవరి ఆనెస్టీని ఎవ్వడు సస్పెక్ట్ చేయడానికి వీలు లేదు. మోస్ట్ ఆనెస్ట్ మ్యాన్ వచ్చాడు. బట్ ఆయన వచ్చిన దాకా నీకు పూర్తి అధికారం లేనప్పుడు, నీకు కోయలేషన్ కావాల్సి వచ్చినప్పుడు అన్ని రకాల మనుషులను పెట్టుకోవచ్చు అప్పుడు. బికాస్ ఆ రోజు అధికారాన్ని కాపాడుకోవటం ముఖ్యం. దానికి పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఆలోచించుకుంటూ పోతాడు. బట్ స్వీప్ వచ్చి ఫుల్ మెజారిటీ వచ్చినప్పుడు మాత్రం మోస్ట్ ఆనెస్ట్, మోస్ట్ సిన్సియర్, రిలయబుల్ బీజేపీ కార్యకర్త అధికారాన్ని చేపడతాడు. ఎందుకంటే అప్పుడే చాలా ఆనెస్ట్, ట్రాన్స్పరెంట్, మంచి పరిపాలన ఇవ్వగలుగుతారు. అది ధ్యేయం. బీజేపీ బ్రాడ్ ఐడియాలజీ, బ్రాడ్ ధ్యేయం సుపరిపాలన. ఆ సుపరిపాలన కోసం కృషి చేస్తూ ఉంటుంది. ఈ మధ్యలో చాలా టాక్టిక్స్ కావాల్సి వస్తాయి, స్ట్రాటజీస్ కావాల్సి వస్తాయి, అధికారాన్ని ఇచ్చేయించుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఈ అన్ని పార్టీలు చేస్తున్నట్టే బీజేపీ కూడా చేస్తున్నారు. అదే సార్. సార్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఏముంది సార్? గవర్నమెంట్ రేపు కొట్టిన అనేది జనాల్లో ఉంది సార్. టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగానే ఉంది సార్. అదే మన ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఏం చేయాలని మీరు ప్లానింగ్ వేస్తున్నారు సార్? 2018 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఏం లేదు సార్. ఒక ఎమ్మెల్యేనే గెలిచింది, ఒక ఎమ్మెల్యేనే. చాలా చోట్ల డిపాజిట్లో కూలిపోయింది. అలాంటిది రేపు ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేసే కెపాసిటీ వచ్చింది అనేది జనాల్లో కూడా అర్థమైపోయింది సార్. అదేదో మన ఆంధ్రప్రదేశ్లో రావడానికి ఏమన్నా కార్యాచరణ బిగిన్ చేస్తున్నారు సార్? ప్రతిదానికి సరైన వాతావరణం కూడా ఉండాలి. తెలంగాణలో పొలిటికల్ స్పేస్ వచ్చింది. పొలిటికల్ స్పేస్ ఎట్లా వచ్చిందంటే, తెలంగాణలో మొదటి నుంచి 3 డామినెంట్ పార్టీస్, 3 అంటే మొదట 2, ఆ పైన టీఆర్ఎస్ వచ్చింది. కాంగ్రెస్ మొదటి నుంచి డామినెంట్, తెలుగుదేశంకి మంచి హోల్డ్ ఉంది, టీఆర్ఎస్ ఆ పైన వచ్చింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక పద్ధతిలో తెలుగుదేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇర్రెలవెంట్ చేసేసారు. తెలంగాణలో ఈరోజు అది రెలవెంట్ కాదు. కాంగ్రెస్ పార్టీ దేశం అంతటా కూడా తగ్గిపోతూ ఉన్నది. ఇక్కడ కూడా అదే రకంలో అది పతనావస్థలోకి పడిపోతున్నది. సో ఆ స్పేస్ ఒకటి ఓపెన్ అయింది. దాన్ని యూజ్ ఆక్రమించుకున్నారు బీజేపీ. ఆంధ్రాలో ఆ స్పేస్ ఇంకా రాలేదు. ఎందుకంటే 2 రీజనల్ పార్టీస్ బలంగా ఉన్నాయి. ఇవి వైసీపీ, టీడీపీ. 2 స్ట్రాంగ్ కమ్యూనిటీస్, కులాల బేసిస్ మీద, 2 ఫ్యామిలీస్ బేసిస్ మీద నడుస్తూ ఉన్నాయి. సో అక్కడ 3వ శక్తిగా ఎదగాలి అంటే టైం పడుతుంది. అందుకని అన్నాను, ఈ తడవ గనక జనసేన బీజేపీ కాంబినేషను ఇప్పటి నుంచి ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రకారంగా తమ కార్యక్రమాన్ని మొదలు పెడితే తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ హంగ్ అవుతాయనేది అందుకోసమే. సో 40-50 తెచ్చుకున్నా పర్వాలేదు. అక్కడి నుంచి కీ రోల్ పోషిస్తారు సీఎం నియమిస్తారు. అదే మీరు ముందుకు వెళ్తున్నారు సార్. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కానీ లేకపోతే వీటిల్లో కానీ మీ బీజేపీ పార్టీకి అభ్యర్థులే దొరకట్లేదు అంటున్నారు సార్. ఇప్పుడు అన్నారు అది అట్లా కాదు. అభ్యర్థులే పోటీ చేయడానికి మేము ఉంటాం. ఏం పర్వాలేదు. పోటీ చేయటానికి కావాల్సినంత మంది ఆనెస్ట్ కార్యకర్తలు ఉన్నారు. నీవనేది ఏంటంటే ఈ కుల బేసు, డబ్బు బేసు అటువంటి అభ్యర్థులు దొరకపోవచ్చు, అవసరం కూడా లేదు. అందుకని ఆర్గనైజేషన్ సరిగ్గా బిల్డప్ చేసుకుంటే అప్పుడు ఇది రెలవెంట్ కాదు. ఫలానా ఆయన నిలబడితేనే అవుతుందని ఉండదు, ఎవరు నిలబడినా అవుతారు. సో దాని మీద కృషి చేస్తున్నారు సార్. మన రీసెంట్గా తెలంగాణ రాజకీయాలను కానీ చూస్తే కొన్ని కొత్త ట్రెండ్ వస్తుంది సార్. టీడీపీ పార్టీ సభ పెట్టిందండి ఖమ్మం జిల్లాలో. దాన్ని బీజేపీ పార్టీ క్యాచ్ చేసుకోవడానికి తదాలాడుతుంది అంటున్నారు సార్. ఖమ్మం జిల్లాలో టీడీపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒక్క సర్పంచ్ లేడండి. ఒక్క సర్పంచ్ కూడా లేడు, కార్పొరేటర్ కాదు సార్, సర్పంచ్ కూడా లేడు. అలాంటి సభకి నిన్న దాదాపు ఖమ్మం జిల్లాలో సక్సెస్ అయినది ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా చెప్పారు. ఇది సభను చూసి బీజేపీ పార్టీ తాతలాడుతుంది, తెలంగాణ గవర్నమెంట్ కొట్టాలంటే ఆ పార్టీతో పొత్తుండాలి అని అంటుంది సార్. మీరేమో మాకు అక్కడేమో పవన్ కళ్యాణ్తో కలుద్దాం మీరు అంటున్నారు సార్. ఈ రెండింటి మధ్య వైరం కుదిరిద్దని భావిస్తున్నారు సార్. ఎవరు అంటున్నారు ఆ మాట? ఏం సార్ ఆ మాట ఎవరు అంటున్నారు? కాదు,
టీడీపీకి బాగా వచ్చేసింది కాబట్టి కలవాలని బీజేపీ అనుకుంటున్నదని ఎవరన్నారు? మీడియా ఫోకస్, ఏ మీడియా? అన్ని మీడియా సార్. ఎల్లో మీడియా అంటున్నది. చూడు ఒక తడవ నేను చూచాను, అంతే నిన్న మొన్న చూచాను, అందుకని చెప్తున్నా, అందరు అంటలే. అది ఒక స్ట్రాటజీ. ముందు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టు, జనాలతో తోలకరా, దాన్ని సక్సెస్ చెయ్యి, ఆ పైన 4 ఎల్లో మీడియా ఛానల్స్ లో అయిపోయింది ఇంకా బీజేపీ వీళ్ళతో కలిసిపోతానని ఉవ్విల్లాడుతున్నదని చెప్పిచ్చేస్తే, అంత మాత్రం ఈ స్ట్రాటజీని అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళ పైన ఉన్న వాళ్ళు. నువ్వు పడిపోయినావు దానికి, నేను పడలేదు. నేను బీజేపీ వాళ్ళు పడతారని నేను అనుకోవట్లేదు. మీ స్ట్రాటజీని వెళ్ళిపోతా ఉంటారు, వీటి గురించి పట్టించుకోరు. సార్, మీరు అనేక మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేశారు, అనుభవం సార్. ఏ ముఖ్యమంత్రి బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ మీరు? నేను చాలా చోట చెప్పాను, నా దృష్టిలో చెన్నారెడ్డి గారు. మరి చెన్నారెడ్డి గారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. సార్, మీకు మంచి అనేక పనులు చేశారంటారు సార్. 40 సంవత్సరాలు మీరు సుదీర్ఘ ప్రయాణంలో మీకు బాగా సంతోషకరమైన సంఘటన ఏముంటుంది సార్? అనేక సంఘటనలు ఉంటాయి. అంటే మీరు సడన్ గా మీరు అడిగితే గుర్తుకొచ్చేవేమి ఉండవు. అంటే చీఫ్ సెక్రటరీ అంటే ఎలాంటి చోట్లే చీఫ్ సెక్రటరీగానే చేయాలని ఏం లేదు కదా, గవర్నమెంట్ లో చాలా చోట్ల ఏవో ఒకటి వస్తూ ఉంటాయి, చేస్తూ. సార్, ఈ రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? రూల్స్ రెగ్యులేషన్ పాటించకుండా. రూల్స్ రెగ్యులేషన్ మాట్లాడి ఎక్కువ పొలిటీషియన్ నమ్ముకొని అతి చేయొద్దు. మొన్న కూడా ఇంకో చోట కూడా చెప్పాను ఇదే మాట. అతి చేయకుండా మన పరిధి తెలుసుకొని, మన లిమిటేషన్స్ తెలుసుకొని, దాంట్లో ఎంత మంచి చేయగలమనేది చూసుకుంటూ పోతే ప్రాబ్లమ్స్ ఏముంటాయి. సార్, ఒక ఐఏఎస్ కొట్టడం చాలా కష్టమని ఈ రోజు నన్ను భావిస్తున్నాను సార్. యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే ఐఏఎస్ సాధించడం చాలా కష్టమైన విషయం. ఐఏఎస్ ఒకటే సర్వీస్ కాదు. 80s ఆ ప్రాంతంలో అయితే మిగిలిన ఫీల్డ్స్ అంతగా డెవలప్ కాలేదు కాబట్టి ఇది మేజర్ సోర్స్ ఆఫ్ ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్. ఈరోజు ఫైనాన్షియల్ సెక్టర్ ఎట్లా పెరిగింది, అడ్వర్టైజ్మెంట్, ఇది అంతా ఎక్స్ప్లోడెడ్. సో ఏదో అదే కావాలి ఐఏఎస్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉంటే వెళ్ళు, ఏదో ఒక సర్వీస్ చేయాలి అంటే ఎస్, అది మంచి ఏరియాని చేయడానికి. అటువంటి మెంటాలిటీ లేనప్పుడు అక్కడికి పోవాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. మీకు ఇంకా అదర్ రెవెన్యూస్లో యూ కెన్ గెట్ ఎ మచ్ బెటర్ ఎక్స్పోజర్. సార్, పవన్ కళ్యాణ్ నైజం రేపు బీజేపీ పార్టీ మన పవన్ కళ్యాణ్ సార్ వెళ్తే బాగా వస్తుందని మీరు అంటున్నారు సార్. అతనికి బలం, మీ బలం అతనికి ఉపయోగపడితే రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని, ఫామ్లో కీలక పాత్ర పోషిస్తారని మీరు అంటున్నారు సార్. అది జనాల్లో ఉందని మీరు భావిస్తున్నారు సార్? అసలు అతనితో పొత్తు పెట్టుకుంటే మనం పడతాం అనేది జనాలు అసలు లేదండి, ఇప్పటికి లేదు. ఒక 2 సంవత్సరాలు ఇంకా 1.5 సంవత్సరం ఉంది కదా, చేస్తారు లోపల వర్కౌట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ మీరు మెచ్చి ఉంటే అయిపోతే మీరు భావిస్తున్నారు సార్. ఇప్పుడు మోడీ మళ్ళీ కొనసాగి హ్యాట్రిక్ కొడతారని భావిస్తున్నారు సార్? తప్పకుండా. తెలంగాణ ఎలా ఉంటున్నారని భావిస్తున్నారు సార్? తెలంగాణలో కొద్దిగా గట్టిగా ఇక్కడి నుంచి కొహెషన్తో గట్టిగా గనక వర్క్ చేసుకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ పాయింట్. రెండోది, బీజేపీ అధికారంలోకి రావటం కాంగ్రెస్ ఎంత వీక్ అవుతుందనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ ఇప్పటికే వీక్ అయిపోయింది, ఇంకా వీక్ కావాలి. దాంట్లో తప్పకుండా సార్, రాహుల్ గాంధీ సార్ జోడో పాదయాత్రతో దేశవ్యాప్తంగా పుంజుకుంటుంది అనేది కొద్ది వాస్తవం అండి. అన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో తెలంగాణలో కాకపోయినా ఆంధ్రాలో కాకపోయినా ఆ పవన్ బీజేపీ పార్టీ అధికారం రాకుండా అడ్డుకుంటుందండి. ఉండదు, దృష్టిలో ఉంటుంది. అతను ఏం కొనసాగుతుంది కానీ కర్ణాటక అంటే మహారాష్ట్ర ఏం పెద్దలు ఎవరైనా జోడో యాత్రలు చేస్తే 4 మనుషులు రావటం అది పెద్ద విషయం కాదు. బట్ అనుకున్నంత వీళ్ళు ఇచ్చిన హైప్ అంతా దాని ఎఫెక్ట్ అయితే లేదు. అనుకున్న మీడియా చేసిన ప్రచారం కానీ ఏం లేదని మీరు చేశారు సార్. మీ భవిష్యత్తులో ఏమన్నా పోటీ చేసే ఆలోచన ఉందండి? లేదు లేదు మీరు లేదు. అందుకనే ఆ రోజు నువ్వు అన్నది కూడా ఊహాగానం అనేది నాకు అసలు ఎప్పుడు ప్రత్యక్షంగా పోయి ఎలక్షన్ లో నిలబడదాం అనేది ఎప్పుడు ఎజెండా కాదు. సో అప్పుడు లేదు, ఈ రోజు లేదు.
మీరు ఎందుకు ఒక సామాన్య కార్యకర్తగానే చేయగలిగింది చేస్తుంది. సార్ ఇప్పుడు మన 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 పార్టీ బీజేపీ పార్టీకి ఒక ఇది ఉంది కదా సార్, జనసంఘ్ జనసంఘ్ వాళ్ళ ప్రభావం ఉంటుంది అనేది ఇప్పటికి జనాలు ఉందండి. వాళ్ళు చెప్పిన వాళ్ళనే క్యాండిడేట్ నియమిస్తారు అనేది, అది నిజమే అంటారా సార్? అంటే జనసంఖ్య ఇప్పుడు బీజేపీ అయిపోయింది కదా, ఇంక మళ్ళీ జనసంఖ్య ఏంది? జనసంఘ బీజేపీ అయిపోయింది సార్. ఆ నాయకులు చెప్పిన వాళ్ళు ఎవరు? ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ చెప్పిన వాళ్ళకే పదవులు వస్తాయి అనేది అట్లా ఉండదు. బ్రాడ్ గా ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం తప్పకుండా బీజేపీలో ఉంటుంది. ఎక్కడైతే బీజేపీ తనంత తానుగా అధికారంలోకి రాగలిగిందో అక్కడ తప్పకుండా ఆర్ఎస్ఎస్ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది, లైక్ యూపీలో అయినట్టు. ఎక్కడైతే తటపటాయిస్తూ కాంప్రమైజ్ల మీద వస్తుందో అక్కడ లోకల్ డెసిషన్స్ తీసుకుంటారు. ఆర్ఎస్ఎస్ పెద్ద వాయిస్ ఉండకపోవచ్చు. సార్ మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? అన్నిటికీ జరుగుతుంది, చేస్తూ ఉన్నాం. పార్టీలో అక్కడ కూడా కొంత పని ఉంది, అది కాక ఇంకా చాలా అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సార్ మీ శేష జీవితం ఎలా గడుపుతున్నారు సార్? మీరు పదవి విరమణ చేసినాక ఇప్పటికీ అనేక మంది పనుల మీద వస్తూ ఉంటారు కండి. చాలా మంది సార్ మీరు ఒక మాజీ సీఎస్ కాబట్టి వాళ్ళ ఆస్తితో వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు పనులు చేస్తూ ఉంటున్నారు సార్. ఇదేది ఎవరు రారు, వాళ్ళకు తెలుసు. మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎవడు మన మాట విండు, అనవసరం అది చెప్పడం కూడా. పెద్దగా ఎవడు రాడు, ఎవరిని ఎంటర్టైన్ కూడా చేయరు. సార్ బీజేపీ పార్టీ కమలేకాసం తెలుగు రాష్ట్రాల్లో పూజిస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? కమలేకాసం తెలంగాణ సంగతి చెప్పాను కదా, ఆంధ్రాలో టైం పడుతుంది. హంక్ వచ్చిందంటే అక్కడి నుంచి బాగా పికప్ చేసుకుంటుందని భావిస్తున్నారు సార్. మీరేమన్నా పార్టీలో కానీ కేంద్రంలో తీసుకునే ఏమన్నా పోస్టులు లాంటివి కానీ నెక్స్ట్ టైం? అట్లా కాదు, మనం అడిగేది ఏమీ లేదు. దానికోసంగా ట్రై చేసి మీ అనుభవం సార్ అది వాళ్ళు చూసుకోవాలి. అవసరం ఉంది అనుకుని ఎవడైనా ఇస్తే సరే పోదాం, లేకపోతే ఎదురుగా పని చేస్తూనే ఉంటాం. సార్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పాపం ఎలా ఉండబోతుంది మీ భావిస్తున్నా సార్? టీఆర్ఎస్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఐ మీన్ అదే ఎన్నికలకి సార్, అదే ఎన్నికలు గట్టిగానే ఉంటుంది. బీజేపీ కనుక కాస్త కొహెసివ్ గా గట్టిగా వర్క్ చేస్తే అధికారంలోకి రావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ అవకాశం. ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ లాగా. ఈ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు అది బీజేపీకి అడ్వాంటేజ్ బాగా అడ్వాన్స్ అవుతున్నాయి. అది టీఆర్ఎస్ పార్టీ కూడా క్యాచ్ చేసుకోలేదండి సరిగా. వాళ్ళకన్నా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు కాంగ్రెస్ పోయేది కూడా బీజేపీకి వస్తుంది. టీఆర్ఎస్ పెద్ద దాని వల్ల లాభం ఉండకపోవచ్చు. సరే, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుని కూడా త్వరలో మార్చబోతున్నారు నాకు తెలియదు అని పేపర్లో వచ్చింది సార్. సమ్ పేరు కూడా మెన్షన్ చేశారండి. సోము అది నిజమే? ఏం పేరు నాకు తెలియదు. ఆకుల అతను మాజీ ఎమ్మెల్యే అండి, అతను రమేష్ కుమార్ ఏదో అంటండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోని బీజేపీలోకి వచ్చినట్టండి. అతని పేరు నిజమే అంటండి. అది నాకు తెలియదు అన్నాను కదా సార్. ఇప్పటి నుంచి మీరు క్యాండిడేట్లను రేపు ఎన్నికలకి సిద్ధం చేసుకున్నారు సార్? నేనేం దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, చేస్తూ ఉంటాను సార్. మన బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ సార్ స్థాపించినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని ప్రభావం ఎలా ఉంటుందండి? ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏముండదు. అతను త్వరలో బహిరంగ సభ పెడుతున్నాను, అనేక జాతీయ పార్టీ అంటే కంటే కూడా మిండిగా ఉంటది అనే జాతీయ పార్టీ సిపిఎం పార్టీ కంటే కూడా బీజేపీ పార్టీ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది అనేది స్టేట్మెంట్లు ఇస్తాం. స్టేట్మెంట్ మీ స్టేట్మెంట్ మీరు వచ్చు, నా స్టేట్మెంట్ నేను వచ్చు, అది కాదు కదా. ఉండదు అక్కడ. సరే, ఈ లిక్కర్ స్కామ్ మీద ఏంటంటారు సార్? ఇది చూడాలి, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. వీటి గురించి బీజేపీ వాళ్ళు కావాలని చేస్తున్నారు అనేది అంటున్నారు. రాదు కదా, మళ్ళా ఎవరు చేసినా రేపు కోర్టులో వేయాలి కదా కేసు, కోర్టులో నిలవాలి కదా కేసు. వాటి గురించి లీగల్ పోలీస్ ఇవ్వాల్సిన. సార్, మీరు ఐఏఎస్ గా ఉన్నప్పుడు ఇప్పటికి ఏమైనా తేడా పడింది సార్ రాజకీయాల్లో? అంటే ఇట్లా అంటే అప్పుడు ఒకసారి చేసినప్పుడు జనరల్ గా డిటెరియేషన్ ఉన్నది. రాను ఎస్పెషలీ ప్రాంతీయ పార్టీలు బలమయ్యే కొద్దీ
ముఖ్యమంత్రులు అనేటువంటి వాళ్ళు నియంత్రణలు అయిపోతున్నారు. ఉమ్. మేము చెప్పిందే ఆర్డరు, మేము చెప్పిందే, అది దానికి అగైనెస్ట్గా చెప్పిన వాడు ఎవడు ఉండే పరిస్థితి లేదు. ఉమ్. సో అంతకు ముందు ఉంది, ఇంకా ఎక్కువైంది ఇప్పుడు. ఉమ్. సార్ ఒకప్పుడు కలెక్టర్ గారు అంటే మంచి గౌరవం ఉండేది, అతనంటే జిల్లా మొత్తం రాజు అనే ధీమాలు ఉండేవాళ్ళు సార్. ఈ గవర్నమెంట్లో మారటం, ఎలిగేషన్ రావడం వల్ల వాళ్ళ మీద కూడా కొద్దిగా తప్పకుండా ఉంది. తప్పుడు ఆరోపణలు ఉంది ఉంది, ఉంది. ఉంది ఇంత కష్టపడి చదివిన వాళ్ళు కూడా చివరికి కటకటాలు పాలు అవుతున్నారు అనేది కూడా ఉంది సార్. దానిపై ఈ పొలిటికల్ వాళ్ళు కూడా కొన్ని వాడుకొని వదిలేస్తున్నారు సార్, ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ. తర్వాత జరిగే పరిణామానికి ఇల్లే మూల్యం అవును. చెల్లించుకోవాల్సి వస్తుంది. దానిపై ఐఏఎస్ కూడా ఒకసారి మీరు అందరూ కూడా 2012లో 13లో ఒక కమిటీ చేసి తీర్మానం చేశారు సార్. ఒక ప్రైవేట్ వాటర్లో ఏ ఫైల్ అయినా సుమారు ఒక 4 రోజులు ఉండాలి సేవలని, అది అమలు చేస్తున్నారు సార్. లేదా ఏమి జరిగినట్లేదు అసలు. వీళ్ళలో అంత యూనిటీ ఎక్కడ వస్తుంది, కానీ అది అయ్యేది కాదు. అయ్యేది ప్రతి వాడు కాదు. వాళ్ళకు సంబంధించింది చూసుకుంటాడు. ఆ, అదేమి కాదు. అట్లా ఉండొచ్చు, తప్పు. 4 రోజులు ఎందుకు ఉంచాలి? హ్మ్. 4 రోజులు ఉంచే అసలు సిస్టమే కాదు, తప్పు. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నారు సార్ ప్రైవేట్ వాటర్లో. అంటే ఇన్నాళ్ళు అర్జెంట్ ఫైల్ కదా, కొన్ని ఫైల్స్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఇంపార్టెంట్ ఫైల్ నువ్వు చూసుకొని చూసుకోవడానికి 4 రోజులు దేనికి, 2 రోజులు చాలు. రాయటానికి భయపడే నేను 4 రోజులు పెట్టుకుంటా ఉంటాం. ఫస్ట్ థింగ్ రాయాలి, నువ్వు అనుకున్నది గట్టిగా రాయాలి. ఆ రాయటానికి భయపడి నేను 4 రోజులు పెట్టుకుంటా ఉంటే కరెక్ట్ గా రాయాలి. కరెక్ట్ గా 2 రోజుల్లో రాయొచ్చు, దాన్ని రాయదచ్చు. సార్ మీరు ఒక ఇష్యూ హైలైట్ అయ్యారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు మీ పేరు మారుమోగింది. తిరుపతి అప్పుడు మీరు ఈవోగా చేసినప్పుడు అప్పటి చైర్మన్ ఆదికేశ్వర నాయుడు గారు తిరుపతి గుడి మొత్తం బంగారమయం చేస్తారని, బంగారం కూడా సేకరించిండు. అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. అప్పుడు ఈవో కొండి బంగారం చేస్తే మొత్తం శిలాఫలకాలు చరిత్ర మొత్తం కనుమరుగైద్దని మీరు ఆపారండి. అప్పుడు మీ తరపున చాలా మంది భక్తులు కూడా మద్దతు తెలిపారు. ఆ ఇష్యూ అసలు ఏందండి ఇది? అదే ఆయన దానికి చైర్మన్ ఉన్నాడు, చైర్మన్ గా ఉన్నాడు. గోడలకు బంగారు తాపంతం చేయాలని ఆనంద నిలయం అనంత స్వర్ణమయం అనేది మొదలెట్టాడు. అది కరెక్ట్ కాదని నేను భావించాను. ఆ పోస్ట్ చేశారు. ఆ పైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుబ్రహ్మణ్య స్వామి వేయటం, ఆయన గెలవటం, దాంతో అయిపోయింది. ఆ సంఘటనతో మీ పేరు భక్తుల మనోభావాలు కాపాడారు అనేది వెంకటేశ్వర భక్తులు అనే వాళ్ళు కూడా మీకు బాగా మద్దతు తెలిపారండి ఆ విషయంలో. మనకి అది ఇప్పటికీ మీ వల్ల ఆగిపోయిందని కూడా జనాలు ఉంది సార్. ఇప్పుడు సార్ తిరుపతి అభివృద్ధికి మీ రివ్యూ ఉన్న కంటే ఇప్పుడు బాగా జరుగుతుంది అనేది జనాల్లో బాగుందండి, బాగుంది. అది ఇప్పటికీ అమలు చేసే ఆలోచన ఉందండి మన గవర్నమెంట్ కి, బంగారమయం చేస్తున్నారు అనేది ఇప్పుడు లేదు కానీ అది. సార్ ఆ రోజు తిరుపతి అభివృద్ధికి మీరు చేసిన నియమాలు కొన్ని చెప్పండి సార్. ఈవోగా కొన్ని చేస్తుంటే అదే ప్రత్యేక దర్శనం ఒకటి, అదొకటి బాగా క్లిక్ అయింది. ఇది ఆపటం ఒకటి, నాద నీరాజనం ఒకటి మొదలెట్టాం, ఆ స్కీమ్ ఒకటి. హిందూ ధర్మ ప్రచారం బాగా మారుమూల ప్రాంతాలకు తీసుకుంటాం. ఈ మొన్న ఈ నడుమ ఒకటి వచ్చిందండి, స్వామివారి నగలే బ్యాంకులో పెడుతున్నారు అనేది, నగలు బ్యాంకులో పెట్టుకుని రుణం తీసుకుంటున్నారు అనేది, అది నిజమేనా సార్? అది ఆ పైన ఎవరు క్లారిఫై చేయలేదా? ఎవరు చేయలేదు సార్. తీసుకున్నారా? అయితే తీసుకున్నారా, తీసుకోలేదా? బ్యాంకులో పెడుతుంటే అది కొన్ని పత్రికలు వేశారు, స్వామి నీ సొమ్ముకి నువ్వే దిక్కు, బంగారాన్ని నువ్వే దిక్కు అని అనేక పేపర్లు వచ్చింది సార్. ఆ పేపర్ చూసి గవర్నమెంట్ కూడా ఆగిపోయింది అనేది తప్పు. ఒకవేళ చేయదలుచుకున్నా కానీ అది కరెక్ట్ కాదు. అసలు పెట్టే అధికారం ఉంటుందండి, పెట్టే అధికారం సోమవారం తెలియదు, పెట్టకూడదు. అసలు పెట్టే అధికారం కాదు, పెట్టకూడదు. అది ఎట్లా చేస్తాం? సోమవారం సొమ్ము. అప్పుడు భక్తులు కూడా చాలా మంది వ్యతిరేకత వచ్చిందండి. అప్పుడు చాలా మంది మిమ్మల్ని సంప్రదించారు, మీ సలహాలు తీసుకున్నారని కూడా తెలిసింది. సార్ మీరు ఫస్ట్ ఐఏఎస్ గా ఉన్నప్పుడు రాజకీయ ముఖ్యమంత్రులకి, ఇప్పుడు ముఖ్యమంత్రులకి దగ్గర అప్పుడు ఐఏఎస్ కలెక్టర్ గారు చేస్తే ఏ అధికారి ఏ పొలిటిక్ వినేవాళ్ళండి. ఇప్పుడు అది వింటున్నారు సార్? ఏది? ఒకప్పుడు కలెక్టర్ గారు చెబితే ఏ పొలిటీషియన్ రాజకీయ నాయకులు వినేవాళ్ళండి. లేదు, ఇప్పటికి పొలిటికల్ లీడర్షిప్ మారింది, ఆఫీసర్లు మారారు. ఆఫీసులు మారారు. అప్పటికిప్పుడు చాలా రాజకీయాల్లో కానీ అన్ని విధాలుగా. సార్ లాస్ట్గా పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో బీజేపీ పార్టీకి మంచి ఊపు వస్తుందని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ ఏమో సెంటిమెంట్ డైలాగ్తో రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. ఏది నా వల్ల లబ్ధి పొందితే ఓటేయండి, లబ్ధి పొందకపోతే ఓటేది అనలేదు, కానీ మన సాక్షి మీరు ఓటేయమని అన్నాడు.
చంద్రబాబు సార్ లాస్ట్ ఛాన్స్, ఈ అవకాశం ఇవ్వకపోతే రాష్ట్రానికి లేదు అన్నట్టు ఆయన చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ సార్ ఏమో ఒక్క ఛాన్స్ అని అన్నారు. బీజేపీ పార్టీ ఏమో మోడీని చూసి ఓట్లేమని అడుగుతుంది. మోడీ పాలన చేయండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాము అన్నారు. దానిపైన ఏం సార్ అసలు చెప్పా కదా, ఇదంతా ఫైనల్ గా హంగ్ అవుతుంది. హంగ్ అవుతుందని చెప్పాను. హంగ్ ఈ విశాఖ ఉక్కు కర్మాగారం మీద ఏంటి సార్? అది కావాలని చేస్తున్నారు, దాంట్లో తప్పేమున్నది. బేసిక్ గా అక్కడి నుంచి విశాఖ ఉక్కును తీసేయటం లేదు, ప్రభుత్వ రంగంలో ఉండదు అంతే. ఇప్పుడు ఉండే ప్రభుత్వ రంగంలో దాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశం కూడా లేదు. అది 7 మిలియన్ టన్నుల నుంచి 20 మిలియన్ టన్నులు చేయడానికి ఎవరితో ఒప్పందం పెట్టుకొని ప్రాసెస్ సరిగ్గా ఉందా లేదా అని ఎవడైనా అడగాలి. టెండరింగ్ సరిగ్గా చేశారా, మంచి కంపెనీ వచ్చిందా, వచ్చిన కంపెనీ ఎక్స్పాండ్ చేస్తుందా, ఎంప్లాయీస్ ఎవరిని తీసేయకుండా అగ్రిమెంట్ ఉందా, ఇవి మోర్ ఇంపార్టెంట్. కానీ ప్రైవేట్ రంగంలో ఉంటే జనానికి వచ్చిన నష్టం ఏముంది, ప్రభుత్వ రంగంలో ఉంటే వచ్చిన లాభం ఏముంది, ఏమీ లేదు. అనవసరమైన రాద్ధాంతం. అది అనవసరం రాద్ధాంతం. విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే ఇప్పటికి కూడా అదే. అక్కడి నుంచి పోవటం లేదు కదా. విశాఖ ఉక్కు ఎక్కడ ఉంటుంది? పోవట్లేదు సార్, తరలించట్లేదు. ఒక ఎవరికో ఒక ఆదాని అది కాదు. మరి విశాఖ ఉక్కు ఆంధ్ర, ఒక్క నిమిషం, ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారా ఆ రోజు? ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారా? ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు అన్నారా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ రోజు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే, ఆంధ్రుల హక్కుగానే అక్కడ ఉంటుంది. సార్ మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న ప్రకారం రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రక్షించాలని, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని, ముఖ్యమంత్రిని నియమించిన రేపు 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.